జగన్ రెడ్డి అలుపెరగని బాటసారిగా రాజకీయాలు చేస్తున్నారు. ఓడిపోయాం కదా అని చేతులు ముడుచుకొని కూర్చోకుండా ఆయన రోజువారీ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు ఆయన నిత్యం కృషి చేస్తున్నారు. ఈలోపే స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఉండటంతో వైసీపీ అధినేత ఆ దిశగా ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్లో మున్సిపాలిటీలు, ఆ తర్వాత జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ పోరు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏ ఒక్కచోట అభ్యర్థులు లేరన్న ఫీలింగ్ రాకూడదని, విజయావకాశాలున్న వారిని ప్రోత్సహించాలని జగన్ రెడ్డి వైసీపీ సీనియర్ నేతలను ఆదేశించారు. కమిటీల సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వటం ద్వారా వారిని స్థానిక ఎన్నికల్లో కీలక నేతలుగా పరిగణించాలని జగన్ భావిస్తున్నారు. మరోపక్క 2027 జనవరి నుంచి జగన్ 2.5 ఏళ్ల పాటు ఫుల్ బిజీ అయిపోతున్నారు. 6-7 నెలలు సాగే జిల్లా టూర్లలో ప్రతి చోట 2-3 రోజులు గడిపే విధంగా ప్లాన్ రెడీ అవుతోంది. వైసీపీ పట్ల ఇటీవలి కాలంలో సానుకూలత పెరిగిందని జగన్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారు. దాని ఆధారంగానే వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని, ఏకగ్రీవమయ్యే పరిస్థితి తలెత్తకూడదని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ తాజాగా సమావేశమయ్యారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖ నేతలతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ కార్యాచరణపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకునే ధోరణి వీడాలని పార్టీ నేతలకు హితవు పలికారు. గ్రామీణ స్థాయిలో పార్టీ పట్టును నిలబెట్టుకోవడానికి ప్రతి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఏ ఒక్క స్థానంలోనూ పార్టీ అభ్యర్థి లేరనే మాట వినిపించకూడదని, అన్ని స్థానాల్లోనూ సత్తా చాటే అభ్యర్థులను బరిలోకి దింపాల్సిందేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. జగన్ రెడ్డి రిలాక్స్ కాదల్చుకోలేదని తెలుస్తోంది. 2027 ప్రారంభం నుంచే ఫుల్ బిజీగా మారిపోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. జనంలోకి ఆయన పూర్తి స్థాయిలోకి రాబోతున్నారు. ఈ మేరకు తెర వెనక కసరత్తులు జరుగుతున్నాయని కూడా ప్రచారం సాగుతోంది. 2027 జనవరి నుంచి జిల్లా టూర్లను స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఈ టూర్లు దాదాపుగా 6-7 నెలల పాటు సాగుతాయని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల గుండా సాగే ఈ టూర్లలో ప్రతి జిల్లాలో కనీసంగా 2 నుంచి 3 రోజులు గడిపేలా జగన్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఈ జిల్లాల టూర్లలో పార్టీ క్యాడర్ ని కలిసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాగే స్థానిక సమస్యలను తెలుసుకుని జనంతో మమేకమవుతారు. జిల్లాల పర్యటనలు పూర్తయిన తర్వాత భారీ పాదయాత్రకు జగన్ రెడీ అవుతారు. పాదయాత్ర మొదలైన తర్వాత మళ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడేంత వరకు జనంలో ఉండేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఏకంగా 5,000 కిలోమీటర్ల దాకా పాదయాత్ర సాగనుందని ప్రచారం సాగుతోంది.